నమస్తే అండి అందరికీ. గోరింటాకు చాలా ఎర్రగా పండాలి, కొద్దిసేపటికే పండాలంటే ఏం చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను. మన ఇంట్లో దొరికే వాటితోనే మనం ఈ చిన్న టిప్స్ ఫాలో అయితే చాలండి. చాలా ఎర్రగా పండుతుంది గోరింటాకు. అలాగే ఎక్కువ రోజులు కూడా ఉంటుంది అన్నమాట గోరింటాకు అనేది మన చేతికి. చిన్న పిల్లలు గోరింటాకు ఎక్కువసేపు ఉంచుకోవాలంటే ఏడుస్తూ ఉంటారు. అలాగే టైం లేని వాళ్ళు, ఎక్కువసేపు ఉంచుకోలేని వాళ్ళందరూ కూడా ఈ టిప్స్ తోని గోరింటాకు ఎర్రగా తొందరగా పండించుకోవచ్చు అనమాట. ఇలా చూస్తున్నారుగా వీడియోలో నా చెయ్యి అయితే నేను పెట్టుకొని ఒక అరగంట అవుతుంది అంతే అండి. అరగంటకి ఇంత ఎర్రగా అయ్యింది గోరింటాకు అయితే. అదేలాగో ఈ వీడియోలో చూపిస్తాను. ఇంక వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాము. ముందుగా స్టవ్ వెలిగించి ఒక గిన్నె తీసుకొని అందులో ఒక చిన్న గ్లాస్ తోని ఒక గ్లాస్ వాటర్ అయితే తీసుకోవాలి. అందులో ఒక టేబుల్ స్పూన్ అంతా సోంపు వేసుకోవాలి. అలాగే ఒక చిన్న స్పూన్ తోని 2 టేబుల్ స్పూన్ టీ పొడి వేసుకున్నాను. అలాగే చిన్న సైజు నిమ్మకాయ అంతా చింతపండు కూడా తీసుకొని వేసుకోవాలి. ఇలా ఇవన్నీ కలిపి బాగా మరిగిన తర్వాత ఒక 3-4 లవంగాలు కూడా వేసుకోవాలి. ఇవన్నీ కొంచెం మరిగాక వాటర్ని ఒక గిన్నెలో అయితే వడబోసుకోవాలి. అలా వడపోసుకున్న ఈ వాటర్ని కొద్దిసేపు పక్కన పెట్టి ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో గోరింటాకు, మన దగ్గర ఉన్న గోరింటాకు అంతా అందులో వేసి మిక్సీ అయితే పట్టుకోవాలి. ఈ గోరింటాకు అంతా కూడా మెత్తగా మిక్సీ రుబ్బుకోవాలి. మనం వడపోసి పెట్టుకున్న వాటర్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఇలా మిక్సీ అయితే మెత్తగా వచ్చే వరకు మిక్సీ చేసుకోవాలి. అలాగే ఒక టేబుల్ స్పూన్ షుగర్, ఒక 8-9 వామాకులు కూడా వేసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి. ఈ గ్రైండ్ చేసిన గోరింటాకుని ఒక గిన్నెలో తీసుకొని మన చేతికి అయితే పెట్టుకోవడమే అండి. మనం చేతికి ఏ డిజైన్ అయితే పెట్టుకోవాలనుకుంటామో ఆ డిజైన్ని పెన్నుతో కానీ ఇలా స్కెచ్ పెన్తో కానీ డిజైన్ వేసుకోవాలి ఫస్ట్. ఇంకా గోరింటాకు తీసుకొని ఆ డిజైన్లోని మనం ఇలా ఫిల్ చేసుకోవాలి. అంతే అండి, చాలా ఈజీగా పెట్టుకోవచ్చు గోరింటాకు. ఇంకా ఇలా పెట్టుకున్న తర్వాత మనము ఒక అరగంట ఉంచితే చాలు, చాలా ఎర్రగా అయితే పండుతుంది. పెన్ అయితే చేతి మీద సరిగా రాయదు కాబట్టి నేనైతే ఇలా స్కెచ్ పెన్తోనే డిజైన్ వేసుకున్నాను. ఇలాగా వేసుకున్న తర్వాత దీని మీద ఇలా ఫిల్ చేసుకుంటున్నాను. చూసారా, ఇలాగా మొత్తం వీడియోలో చూస్తున్నట్టుగా మనకి ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ చేసుకోవచ్చు. చాలా ఈజీగా అయిపోయే డిజైన్స్ కూడా సెలెక్ట్ చేసుకొని మనం వేసుకోవచ్చు. నేను ఇప్పుడు వేసుకుంటున్న డిజైన్ అయితే చాలా ఈజీగా అయిపోతుంది. అలాగే వాటర్ కూడా మనం చూసి కొద్ది కొద్దిగా వేసుకోవాలి. ఎందుకంటే చాలా లూజ్ అవుతాయి కూడా గోరింటాకు, చేతి మీద సరిగా ఉండదు, జారిపోతూ ఉంటుంది, కారుతూ ఉంటుంది, వాటర్ అంతా కారేస్తుంది. వాటర్ కారిపోయిన తర్వాత కూడా దాంట్లో ఉన్న మొత్తము పోతుంది కాబట్టి సరిగా పండదు. ఇలాగా మనకి చేతి మీదనే ఉండేటట్టు గోరింటాకు ఎక్కువ లూజ్ అయిపోకుండా వాటర్ కూడా కొద్ది కొద్దిగానే పోసుకొని ఆడించుకోవాలన్నమాట. చూసారుగా, ఒక అరగంటకే నా చెయ్యి ఇంత ఎర్రగా అయిపోయింది. చూస్తున్నారు కదా వీడియోలో, ఒక అరగంటనే ఉంచానండి. అరగంటకే ఇంత ఎర్రగా అయ్యిందనమాట. ఇంకా మరుసటి రోజుకి ఇంకా కొంచెం ఎర్రగా అవుతుంది. అందుకనే నేను కొంచెం తొందరగానే కడిగేస్తున్నాను అనమాట. నాకు ఇంత ఎర్రగా చాలు. మళ్ళీ మరుసటి రోజుకి కొంచెము మారిపోతుంది, ఇంకా కొంచెం ఎర్రగా అయిపోతుంది అనమాట. ఇంకా అంతకంటే ఎర్రగా ఉంచితే ఇంకా నల్లగా అయిపోతుంది. అందుకనే నేను ఇంత ఎర్రగా అయితే చాలని చెప్పి నేను కడిగేశాను. చూసారుగా ఎంత ఎర్రగా పండిందో. పెళ్లిళ్ళకు, ఫంక్షన్లకు వెళ్లే ముందు ఇలా పెట్టుకుంటే చాలా తొందరగా చాలా ఎర్రగా పండేస్తుంది కదా, చాలా బాగుంటుంది. మీకు కూడా యూజ్ అవుతుంది. ఈ వీడియో అయితే చేశాను. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే ఫస్ట్ టైం వీడియో చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. బై బై.